పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క దినము సంవత్సరంలో 54 వారాలు అనుకుంటా, కానీ ఒకే ఒక వారముని ఏమంటారండి? శుభ శుక్రవారం అంటారు. దేవుని యొక్క మరణ దినము ఎంత ప్రాముఖ్యమైనదంటే అది ఈ యొక్క ప్రపంచానికే ఒక మంచి శుక్రవారముగా ఎవరైనా చనిపోతే అది మంచి రోజు అని అనరు. కానీ ఈ యొక్క శుక్రవారం దినమున ఒక శుక్రవారం రోజుని ఏమంటున్నారండి? శుభ శుక్రవారం అంటున్నారు. మనము కీర్తన సమయం లేదు కాబట్టి మరి ఒక 10 నిమిషాలు కాబట్టి త్వరగా దేవుని యొక్క మాటలు, సిలువలో పలికిన యొక్క మాటల గురించి ధ్యానించుకుని ముందుకు సాగుదామండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనమండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందరూ సైలెంట్గా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి శుభ శుక్రవారం అంటే మంచి శుక్రవారం రోజున మనం అందరూ ఎలా ఉండాలండి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఎవరు ఏర్పాటు చేశారండి? యెహోవా, దేవుడు ఏర్పాటు చేశాడు ఈ దినాన్ని. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలండి? ఉత్సాహించి సంతోషించాలి. మరి దేవుడు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట మనము ధ్యానించుకుందామండి. లూకా గారు రచించినటువంటి సువార్త 23వ అధ్యాయము 34వ వచనమండి. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పను. చాలండి. యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుతున్న మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. తెలియదంటారండి వాళ్ళకి. ఎవరికి ఏం చేయించున్నారో తెలియదంటారా? యేసుక్రీస్తు వారిని మరి ఏ పాపము ఎరిగిన ఆయన ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, అయినా సిలువ వేస్తున్నారంటే వాళ్ళకేమి తెలియదండి? అన్ని తెలిసే చేస్తున్నారు. ఆయన సిలువని, ఆయన మేకులు దించుతున్నారు, ఆయన పాపము చేయలేదంటున్నారు. మరి ఆయన ఏ కపటు పిలాతు గారు కూడా చేతులు కడుగుతున్నారండి, ఏ దోషము నాకు కనపడలేదని. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి సిలువలో ఎందుకంటున్నారండి అన్నమాట? తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు. కానీ మనమేదో అంటాము, వాళ్ళకి తెలిసే చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు వారు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ కపటము లేదని వారికి తెలిసే చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మరి ఎందుకని వాళ్ళని క్షమించమంటున్నారు? ఒక్కసారి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక త్వరగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. ఎవరికి తెలియలేదండి? లోకాధికారులు, అప్పుడున్న లోకాధికారుల్లో ఎవరికి తెలియలేదు. 750 సంవత్సరాల క్రితం యెషయా గారి ద్వారా మాట్లాడాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టును, మనకు తెలుసు కదండి, కుమారుడు అనుగ్రహింపబడను. ఈ మాట 750 సంవత్సరాల క్రితమే యెషయా గారి ద్వారా మాట్లాడాడు. కానీ లోకాధికారులకి ఏమి తెలియలేదండి. ఈయన దేవుని కుమారుడని, ఈయన మన పాపముల నిమిత్తము మరణం అవుతున్నాడు, ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోచనం ఉందని ఆ లోకాధికారులకి తెలియలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ లోకాధికారులకి తెలియలేదండి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన యూదుల రాజని చెప్పుకుంటున్నారు, ఒక అబద్ధికుడని అనుకుంటున్నారు, ఒక దైవ విరోధి అని ఆయన చంపేస్తున్నారు. కానీ ఈ యొక్క దేవుడు మన కోసము ఆయన యేసుక్రీస్తు వారిని పంపించి మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణిస్తున్నాడని అప్పటి ఉన్న యూదులకి తెలియలేదండి. అందుకు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అప్పటి వాళ్ళకి తెలియలేదండి ఈయన యూదుల రాజని, మన కోసం వచ్చాడని వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే అబద్ధ ప్రవక్తుడు అనుకుని ఆయన సిలువ వేశారండి. కానీ ఈ రోజు మనము తెలిసి ఉండి కూడా మనం ఏం చేస్తామండి?
ఆయన సిలువ వేస్తున్నాం. మనం అబద్ధాలు ఆడుతున్నాము, నరహత్య చేస్తున్నాము, దొంగలిస్తున్నాము, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము, అన్నీ మనకి తెలిసి మనం ఏం చేస్తున్నామండి? ఆయన్ని సిలువ వేస్తున్నామండి. మరి ఆయన మనల్ని క్షమించాలంటే మరి మనం ఏం చేయాలంటే మనం దినదినము ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానాన్ని ప్రతి దినము మనం ఏం చేయాలండి? ధ్యానించాలండి. మరి దేవుడికి ఆది కాలంలోనే దేవుడిని మనం బాధ పెట్టాము. ఏ విధంగా అంటే ఈ ఆది కాండంలో అంటాడు, దేవుడు భూమి మీద నరులను చేసినందుకు ఆయన హృదయం ముందు హృదయం నొచ్చుకుందంటండి. ఆయన హృదయం ఎందుకు నొచ్చుకుందండి? ఈ భూమి మీద నేను ఎందుకు ప్రజలు చేశాను? మరి ప్రజలు చేసినప్పుడు ప్రజలందరూ పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడిని ఏం చేశాడంటే ఈ భూలోకానికి పంపించాడండి. మరి ఎవరు వెళ్తారంటప్పటికి మరి కుమారుడు నేను వెళ్తానన్నాడండి. ఎందుకన్నాడండి? ఈ లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు ఏం జరుగుతుందండి? మన కోసము ఒక పవిత్రమైన రక్తము కావాలి కాబట్టి ఆయన యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి రప్పించారండి. మరి మాట ద్వారా మనం వినేటట్టు లేము. ఎందుకంటే మనం ఉదాహరణగా చెప్పుకుందాం, ఒక బావి తెలుసు కదండి. బావిలో ఎవరైనా మనిషి పడిపోతే పైకి రా అంటే ఎవరైనా వస్తారండి? పడిపోయిన మనిషిని మన పైకి రా అంటే ఎట్లా వస్తాడండి? వస్తాడా? రాడు కదా. మరి ఆ బావిలో మనిషిని మనము తీయాలంటే మనం ఏం చేయాలండి? ఎవరో ఒకరు సహాయం దిగి అతను ఏం చేయాలండి? తీయాలి. మనం కూడా అలాగే బావిలో అంటే ఈ లోకంలో పాపంలో పడిపోయిన మనల్ని దేవుని మాట చేత మనము పైకి రావట్లేదు. అందుని కాబట్టి యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించి ఆయన యొక్క సిలువలో రక్తము కార్చి ఆ రక్తం ద్వారా మన పాపానికి విముక్తి దయచేశాడండి దేవుడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేశారు. మరి 7 మాటలు కూడా అమూల్యమైన మాటలే. మరి యేసుక్రీస్తుల వారు పలికిన మాటల్లో 7 మాటల్లో మరి ఈ యొక్క పక్క దొంగ కూడా మారు మనసు అప్పటికప్పుడు వచ్చిందండి. అంటే మన ప్రవర్తన ద్వారా కూడా పక్క వ్యక్తికి మారు మనసు రావాలంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే ఒక పాపిని రక్షించే విధంగా ఉండాలి. యేసుక్రీస్తుల వారి క్షమించే హృదయము మనకి ఆయన మాదిరి చూపించాడు కాబట్టి మనం కూడా ఆ మాదిరిని ఏం చేయాలంటే అనుసరించి జీవించాలండి. ఎలా జీవించాలంటే మరి యేసుక్రీస్తుల వారు ఏమంటాడంటే యోహాను సువార్త 17:4 చేటుకు నువ్వు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి ఇదిగో నేను మహిమపరిచి ఉన్నాను. మరి ఆయన సంపూర్ణంగా కుమారుడిని ఎలాగైతే ఏ విధంగా అయితే మరి ఈ లోకంలో పంపించాడో ఆయన సంపూర్ణంగా ఆయన నెరవేర్చి తండ్రిని ఏం చేస్తున్నాడండి? మహిమపరుస్తున్నాడు. మరి మనం తండ్రిని మహిమపరచాలి. ఆయన యొక్క క్షమాపణ హృదయం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలండి? శత్రువుని మనము ప్రేమించాలి. ఒకరినొకరు మనము క్షమించుకోవాలి. మనం క్షమించుకుని క్షమించే హృదయం మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడండి. మన క్రియలు ఏ విధంగా ఉండాలంటే దేవునికి ఇష్టముగా ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరినైనా మనం స్నేహం చేసాము, ప్రేమించాము అనుకోండి, మనం ఏం చేయాలంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మనం సరిపోదు, కానీ మన ప్రేమ రూపంలో వాళ్ళకి ఏదైనా తెలియజేయాలి. ఆ విధంగానే యేసుక్రీస్తుల వారు ఆయన దాసుని రూపము ధరించుకుని ఒక మనుషుల పోలిక పుట్టి దాసుని రూపము ధరించుకుని ఏం చేశాడంటే మన కోసము తను తగ్గించుకుని ఆయన ఈ భూలోకములకు వచ్చి మనల్ని క్షమించే హృదయము మనం క్షమించే హృదయం ఎలా కలిగి ఉండాలో దేవుడు మనకి చూపించి ఉన్నాడు. కాబట్టి మనం ఈ ఒక్కరోజే కాదు కానీ ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవునిలో ఆయన ప్రతిరోజు మన కొరకే పుట్టి ఉన్నాడు. ప్రతిరోజు మన కొరకు మరణిస్తున్నాడు, ప్రతిరోజు మన కొరకు తిరిగి లేస్తున్నాడు అని మనం గుర్తెరిగి దేవుని యొక్క ఈ యొక్క మొదటి మాట ఎంత విలువైందంటే 7 మాటలు కూడా విలువైనవి. అందులో ఈ మొదటి మాట క్షమించే గుణం. కాబట్టి మనమందరము క్షమించి ఒకరికొకరు క్షమించుకుని దేవుడి సన్నిధానాన్ని అందరికి సాగుతామండి. దేవుడి ఇచ్చిన ఈ సమయం బట్టి దేవుడి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.